హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సూర్యాపేటలో హైడ్రా తరహా కూల్చివేతలు బాధితులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గత 3 రోజులుగా మున్సిపల్ అధికారులు చేపట్టిన సర్వే అక్కడి నిర్వాసితులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఉన్న ఇళ్ల వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. దీంతో బాధితులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారం సూర్యాపేట నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సూర్యాపేటలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా అధికారులు సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ పరిధిలో ఉన్నటువంటి ఇళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 60-70 ఏళ్ల నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుండగా తాజాగా సర్వే పేరుతోటి అధికారులు రావడం ఏంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే సర్వే చేపడుతున్నారో సర్వేని ఆపివేయాలి, తమ ఇళ్లను కాపాడాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడండి, చెప్పండి అమ్మా, ఎన్ని రోజుల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు? నాకు 16 ఏళ్ల పిల్లని నేను. ఇల్లు కాలి ఇందిరా కాలనీ కుండ గుర్తు ఇందిరం ఇచ్చింది మాకు ఇండ్లు. ఆనాడు నుంచి ఈనాడు దాకా బొందలు ఇచ్చింది. ఇస్తే మేము 360 మందిమి అన్ని గుడిసెలు వేసుకున్నాం. మా గుడిసెలు తీస్తాని అంటున్నారు. మా గుడిసెలు తీయొద్దు, మాకు బిల్డింగులు వద్దు, మాకు ఆఫీసులు వద్దు, మాకు శలకలు వద్దు, భూములు వద్దు, మా ఇండ్లు పోకుండా చేయలేదండి. మేము పిట్టలోలుగా గుడిసెలు వేసుకొని ఉన్నాం. 45 ఏండ్లు మేము అక్కడ వచ్చి ఉండబట్టి మాకు ఇంద్రమ్మాయాముల గవర్నమెంట్ ఇచ్చిర్రు. పరందాములు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఆ జాగాలు ఇచ్చిర్రు. ఆ జాగాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పిట్టపిల్ల కూడా పెట్టుకున్నట్టు ఒక్కొక్క రేకు తెచ్చి రోజు 100 రూపాయల కూలికి పోయి తెల్లందానిక మట్టి మోసుకొని గడ్డ పోసుకొని బేస్మెంట్ కట్టుకొని ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు తీయొద్దు, మా ఇల్లు జోలికి రావద్దు, మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు. మేము వచ్చి 45 ఏండ్లు ఈ గడ్డ మీదకి వచ్చి మా ఇల్లు మాకు ఉండాలి. మీ రాజకీయం మాకు మలపొద్దు. మా ఇల్లు మేము 50 సంవత్సరాల నుంచి మేము వాడికి వచ్చినామయ్యా. నా పిల్లగాళ్ళు గింత పిల్లగాళ్ళు ఆ గుడిసెలలో వేసుకుని నా పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటే ఇప్పుడు వచ్చి ఇల్లులు కూలగొడతామని మాకు అంటారు. మా పత్తాలు, మా భూములు, మేము ఇంటి పన్ను కడతాను, లర్లా బిల్లు కడతాను, అన్నీ కడతాను. నాకు ఇంతకింత పిల్లల కానించి నేను కట్టుకుంటాను. నీకు 60 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఇల్లులు కూలగొడతామంటాను. మేము ఏడ బతకమండి. 10 మంది మనవరాలు, నాకు 5 కొడుకులు. నేను ఏడ బతకను పోయి మా కాడ ఏమి లేదు. కంప పట్టుకొని పోతే సిటీలు కట్టుకొని ఆ ఇల్లు వేసుకున్నాం. నాకు 4-5 పిల్లలు, అంతా ఒక కుటుంబంలో ఉంటాను. మేము ఒక్కింటిలో ఉంటాను. మేము 5 పిల్లలు, మా కోడళ్ళు, మేము. నా మొగుడు గుండె జబ్బోడు. ఇప్పుడు బయట చెడిపోవాలా సార్? మేము మా పరిస్థితి ఎట్టా? కరెంటు బిల్లు కట్టాము, ఇంటి పన్ను కట్టాము, నల్ల బిల్లు కట్టాము. అది కట్టుకుంటే మాటకొచ్చి వసూలు చేసుకొని పోయారు. పోటీలు పట్టుకొని కట్టుకొని పోయాను. మేము ఉపాధి ఉండి అక్కడ పోయి మీ ఇంటి పన్ను, కరెంటు బిల్లు, నల్ల బిల్లు అన్నీ కట్టుకున్నాం సారు. వచ్చా పాయ నీళ్ళు పోతాయని ఇదే పిరికి చెప్తారు. బువ్వ లేదు, నీళ్ళు లేవు. నాకు గోరెచ్చి కింద పడ్డా. నేను గోరెచ్చి కింద పడ్డా సారు. మా ఇల్లు బట్టి మేము బతకము. మా ఇల్లు మాకు ఉంచాలి. మీకు నమస్కారాలు. నా 4 పిల్లలు ఎవరు కిరాయకుండా లేవు. టొక్కాటే బొక్కాటది మాకు. గబ్బెత్తుకొని పొద్దున్న లేచిపోతాం మేము. మా ఇల్లు మాకు ఉంచాలి. మొత్తంగా చూస్తే సూర్యాపేటలో ఉన్నటువంటి సద్దల చెరువు కావచ్చు, పుల్లారెడ్డి చెరువు కావచ్చు, నల్ల చెరువు పరిధిలో ఉన్నటువంటి బాధితులు మాత్రం హైడ్రా పేరుతోటి ఎక్కడైతే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్పేసి కూలగొడితే మాత్రం ఖచ్చితంగా ఆమంతా నిరసనకు దిగుతామని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది సూర్యాపేటలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. నేను శ్రీనివాస, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, సూర్యాపేట.